కడప రైల్వే స్టేషన్ను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తనిఖీ చేశారు. స్టేషన్ అంతటా కలియ తిరిగి మంచినీటి వసతి, పారిశుద్ధ్యం, ప్రయాణికులకు తగిన వసతులను పరిశీలించారు. ప్రయాణికులు అడిగి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులు ప్లాట్ఫామ్ మారేందుకు పడుతున్న బాధలను ఎంపీ దృష్టికి తెచ్చారు. ప్రయాణికులకు మంచినీరు కూడా అందని పరిస్థితి కడప రైల్వే స్టేషన్లో నెలకొందని, అధికారులు తక్షణం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి వెంట ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషా, ఇతర నేతలు కూడా ఉన్నారు. ప్రతిరోజు వేల మంది రైల్వే స్టేషన్కి వచ్చే పరిస్థితి జిల్లా కేంద్రానికి సంబంధించిన రైల్వే స్టేషన్ కాబట్టి వేల మంది మరి ప్రతిరోజు రైల్వే స్టేషన్కి వస్తూ ఉంటారు. ముఖ్యంగా హ్యాండిక్యాప్ను, ఓల్డేజ్ పీపుల్ను దృష్టిలో పెట్టుకొని లిఫ్ట్ కానీ ఎస్కలేటర్ కానీ మరి ఖచ్చితంగా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నీ కూడా మరి గతంలోనే మరి మేము స్పష్టంగా లాస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో, అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖకు కూడా తీసుకెళ్లడం జరిగింది. మరొకసారి పర్సనల్గా రైల్వే స్టేషన్ విజిట్ చేసి కల్లారా సమస్యలు చూసి మరొకసారి రైల్వే మంత్రిత్వ శాఖకు, సదరన్ సెంట్రల్ రైల్వేస్ దృష్టికి తీసుకెళ్లాలనే యోచనలో ఇవాళ రావడం జరిగింది.